దేవుడిచ్చినటువంటి భాగము. ఇందులో మరి చెప్పాలి అంటే దాదాపు 6 వచనాలు 7 వచనాలు ఉన్నాయి. 7 వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం జ్ఞానం చేసుకుందాం. అంతా చేయాలి అంటే సమయం చాలదు. ఒక్క వచనం మాత్రమే. ఏమన్నాడు మొదటి వచనంలో? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. ప్రభువు తన ప్రభువుతో సెలవిచ్చిన మాట, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట. ఒక ప్రభువు పెద్దగా ఉంటుంది, ఒక ప్రభువు చిన్నగా ఉంటుంది. ఆలోచించండి. ఒక ప్రభు పెద్దదిగా ఉంది, ఒక ప్రభు చిన్నదిగా ఉంది. ప్రింటింగ్లో కూడా అదే ఉంటుంది ఉందే. కాబట్టి పెద్దగా ఉన్న ప్రభువు తండ్రి, చిన్నగా ఉన్న ప్రభువు కుమారుడు. ప్రభువు ప్రభువుతో, తండ్రి కుమారునితో సెలవిచ్చిన మాట ఏమంటాడు? నువ్వు ఏం చేయాలి? ఏం చేయమంటున్నాడు? నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చో. నువ్వేమీ ఇక దిగులు పడనక్కర్లే, నువ్వేమీ బాధపడనక్కర్లే, నువ్వేమీ ఇబ్బంది గురి కావాల్సిన పనిలే. నువ్వు చేయాల్సిన పని అంతా చేసావు. ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి తారతమ్యం ఏంటిది అంటే 4 అంశాలు. ఒకటి దేవుని రాజ్యము, రెండవది దేవుని యందు యాజకత్వము, మూడవది జయించువాడు, నాలుగవది క్రీస్తు యేసు యొక్క గుణశీలములు. 4 అంశాలు ఉన్నాయి ఈ అధ్యాయం అంతటిలో, ఈ కీర్తన అంతటిలో. వీటిని మనము గమనించాలి, వీటిని మనము నేర్చుకోవాలి. వాస్తవానికి పరిస్థితి ఏంటిది అంటే, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయు వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చో అంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం, ఎలా చేస్తున్నాడు ఆయన? తన యొక్క ఉద్దేశం ఏంటి? వాస్తవానికి దేవుడు తన కుమారునితో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 118వ కీర్తనలో 22వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఏమనింది అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఎవడైతే ఒక రాయిని పక్కన వేసేస్తాడో వరుస క్రమానికి రాలేదని, అది ఎక్కడికి వస్తుంది? మూలకు తయారవుతుంది. బేల్దారి ఇల్లు కట్టేటప్పుడు ఈ రాయి వరుసలోకి రాలేదు కాబట్టి దీన్ని పక్కనేయండి అంటాడు. అయితే ఆ రాయి దేనికి తరమవుతుంది? మూల రాయిగా తయారవుతుంది. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, వాస్తవానికి ఈ సత్యాన్ని మనం ఎరగాలి. అందుకే వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మలాకీ 3:1, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకచున్న ప్రభువు అనగా మీరు కోరిన నిబంధన దూత ఆయన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరానికి వస్తాడు, హఠాత్తుగా వస్తాడు. వచ్చాడు, యెరూషలేములో ప్రవేశించాడు. ఎలా వచ్చాడు? గాడిద పిల్ల మీద సవారు చేస్తూ వచ్చాడు. మందిరంలోనికి వచ్చాడు, హఠాత్తుగా వచ్చాడు. మందిరానికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేము నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? బెత్లెహేం అంటే
అది చెప్పాలి అంటే అది ఎన్నికలో లేనిది. అసలు ఆ స్థలం నుంచి ఎవడైనా మంచోడు ఉంటాడా అన్నటువంటి స్థలం అది. అలాంటి స్థలములో నుంచి దేవుడు బయటికి రావటం ప్రారంభించాడు. ఎందుకు ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు దేవుడు? ఏ స్థలమైతే నాశనానికి కారణమైపోయిందో, ఏ స్థలమైతే శపించబడిందో ఆ స్థలాన్ని దేవుడు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు? పునరుద్ధరణ చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎరికో పట్టణం శపించబడింది, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎరికోలో ప్రవేశించాడు. అలాగే బెత్లెహేము నిజంగా ఎన్నికలో లేనిది, అది అసలు ఎంతో నీచంగా ఎంచబడిన స్థలము, కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడే పుట్టాడు. కారణం, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అభిషక్తుని తయారు చేశాడు, అభిషక్తుని పంపించాడు. అధిపతి వచ్చు వరకు దేవుడు 7 వారములు పట్టునని స్పష్టంగా బయలుపరిచాడు. దానియేలు గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. కనుక దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. తన యొక్క ఔన్నత్యం మన పట్ల వెల్లడి చేయాలని ఇష్టపడ్డాడు. నా బిడ్డలు నా రాజ్యానికి రావాలి, దేవుని రాజ్యానికి నా బిడ్డలు రావాలి, దేవుడు తండ్రి రాజ్యంలో పిల్లలు ఉండాలి అని ఇష్టపడ్డాడు. గనుక ఏం చేశాడు? మార్గాన్ని సిద్ధపరచడానికి తన దూతను ముందుగా పంపాడు. ఎవరిని పంపాడు? యోహాను పంపాడు. మార్గము సరళము చేయుడి అని యోహాను అడవిలో కేకలు వేసి చెప్తున్నాడు, ప్రారంభించాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని నెరవేర్చాలి అని దేవుని యొక్క ప్లాన్, అలాగే దేవుని యొక్క ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. గనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆ ప్లాన్ ప్రకారం అభిషక్తుని ఈ లోకానికి పంపాడు. దేవుని సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. చూసారా? అభిషక్తుడు వచ్చాడు. యేసు అనగా అర్థము ఎవరు? రక్షకుడు. క్రీస్తు అనగా అర్థము అభిషక్తుడు. క్రీస్తు అనగా అర్థము అభిషక్తుడు. కాబట్టి క్రీస్తు వచ్చాడు, అభిషక్తుడు వచ్చాడు, మన కోసం రక్షించడానికి వచ్చాడు, తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి వచ్చాడు, దిగి వచ్చాడు. దానికి రుజువు యోహాను సువార్త 1:41 ఏమంటాడు? ఆంద్రేయ మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయాను కనుగొంటిమి. ఎవరైనా? మెస్సయా, రక్షకుడు, క్రీస్తు. మెస్సయా అనగా క్రీస్తు, క్రీస్తు అనగా రక్షకుడు. మేము మెస్సయాను కనుగొంటిమి. ఆధారాలు వచ్చాయి. కారణం, నిన్ను నన్ను పరలోకం చేర్చాలి. నశించిపోయే ప్రతి ఒక్కరు కూడా నాశనానికి ఆహుతి కాకూడదు. అందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులు కావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి పంపాడు దేవుడు. కానీ ఈ లోకం ఏం చేసింది? తన అభిషక్తుని తీసి పారేసింది. ఏం చేసింది? నువ్వంతా కమ్యూనిస్టుగా ఉన్నావు, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన విన్నావు, నువ్వు విరుద్ధంగా మాట్లాడుతున్నావు, నేనే దేవుని అంటావు, నేను దేవునికి మౌనం అంటావు,
నేను దిగి వచ్చానంటావు, ఇదంతా తప్పు కదా అని మనుషులు ఏం చేశారు? మానవ జ్ఞానంతో దేవుణ్ణి తిరస్కరించింది. ఏం చేశారు మరి? తిరస్కారం చేసి ఆయన్ను ఏదో ఒక విధంగా చంపాలని ఇష్టపడింది. ఈరోజు కూడా మంచితనానికి కాలం లేదు, చంపాలని ఇష్టపడుతున్నారు. న్యాయానికి కాలం లేదు. యేసు ప్రభునే చంపిన వాళ్ళు నిన్ను నన్ను బతకనిస్తారా? బతకనివారు. కాబట్టి దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన త్రిత్వం యొక్క మూర్తిమత్వమునయుంటి తన యొక్క మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నతమైనటువంటి లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. లోకం విసర్జించింది, లోకము చంపేసింది. కానీ ఏమైనాడు ఆయన? చావు నుంచి బ్రతికాడు, చనిపోయి బ్రతికాడు, మృత్యుంజయుడయ్యాడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చో ఉన్నాడు. ఏముంటుంది వాక్యము? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేవరకు నా కుడి పార్శ్వాన కూర్చో అన్నాడు తండ్రి తన కుమారుని. నిన్ను నన్ను కూడా అదే అంటున్నాడు. నువ్వు నా దగ్గరికి రానైనా నా కుడి పార్శ్వాన కూర్చో. మనమేమంటాం? నాకు అన్నీ తెలుసులే, నాకు అన్నీ తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది అంటాం. మనకున్నటువంటి ఈ పెద్ద రోగం ఇది. వినడానికి ఇష్టపడం, చెప్పిన మాట వినం. కానీ దేవాది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆయనకు ఏమని పేరు పెట్టాడు? చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఆయన తొడల పైన, ఆయన వస్త్రం పైన ఒక మాట ఉంది. ఏమని? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామము ఆయన వస్త్రం మీదను తన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రకటన 19:16లో. కానీ ప్రజలు గ్రహించటంలే. అయితే దేవాది దేవుడు తన శక్తి చేత, తన సామర్థ్యం చేత, తన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన చేత, తన తలంపు మేరకు ఏం చేశాడు? క్రీస్తును ఏం చేశాడు? ఆయన మృతులలో నుంచి లేపాడు. మృతుల్లోంచి లేపి ఏమన్నాడు? నా కుడి పార్శ్వాన కూర్చొనైనా అన్నాడు. నిన్ను కూడా మృతులోంచి లేపాలనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను చావు నుంచి విడిపించాలనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నరకానికి పంపకుండా పరలోకానికి చేర్చాలనే కదా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించు. నీ దగ్గర ఏమైనా కోరాడా? నాకు 10 రూపాయలు ఇయ్యన్నాడా? నాకు లంచం ఇయ్యన్నాడా? ఈరోజు ఎంతోమంది సేవకులు, భక్తులు ఎంతోమంది లంచాలు తీసుకుంటూ ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని సేవకునివే? దేవుని పనివానివే? ఒక్కసారి ఆలోచించాలి. మరి మనం కూడా అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితికి లోనై అట్టి దేవుని తిరస్కరిస్తామా? కాదు. అందుకే ఐజయా అంటాడు, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడు? చాలా చక్కగా మనకు కనువిప్పు చేస్తూ ఉన్నాడు. ఏమని? హెబ్రీ పత్రిక 12, హెబ్రీ పత్రిక 12
1-2 ఏమంటాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఏమైంది? మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? నా కుడి పార్శ్వాన కూర్చోమన్నాడు. ఎంత పని చేశాడు చూడు. ఆయన కుడి పార్శ్వాన కూర్చోడానికి ఎంత పని చేయాల్సి వచ్చింది? మనం ఈడ పెద్ద కోతలుగా వస్తాం, ఏం అసలు కష్టపడకూడదంటాం, నేరుగా పరలోకం చేరాలి అంటాం. వస్తుంది అంటారా? మనకు రాదు. కారణం, మనము పాపానికి బానిసలం, మనము చీకటి జీవితానికి అలవాటు పడ్డవారము, మనము లోకాన్ని స్నేహించేవారము, మనము లోకాశలకు లొంగిపోయిన వారము, శరీరాశలకు బానిసలమైన వారము. మనము గర్విస్తాం. వాటి నుంచి విడుదల పొందకుండా ఎలా పోగలవు? వాటిని విడిచిపెట్టాలి అంటే కష్టపడాలి, కొంచెం తగ్గింపు కావాలి, మనకు సహనం కావాలి, ఓర్పు కావాలి, సహించేది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూడాలి మనం. ఆ ప్రేమ నీకు నేర్పుతుంది. ఆ ప్రేమను అస్సలు అనుకోవడంలే మనం. అసలు ఇప్పుడు మాకేం చెప్పేవాడు అనుకుంటాడు, నేనే గొప్ప అనుకుంటుంటాడు. ప్రతి మ్యాక్సిమం స్పీకర్లు అందరూ కూడా అదే అనుకుంటాడు. నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలంటాడు. ఏమండి, దానివల్ల వచ్చిన లాభమేమి? పరలోకం కాదు, నరకం. బోధిస్తావు, బాగానే ఉంది. మొత్తుకున్నారు వచ్చి, అయ్యా నిన్నే కదా నేను బోధించినాను, నీ పేరుతో కదా నేను దయ్యాలు వెళ్ళగొట్టినాను. అయితే యేసుప్రభు ఏమంటాడు? నీవెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. అంతే. ఏం చేస్తావు అప్పుడు? ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. బోధలు చేయొచ్చు, బోధలో కాదు ఉండేది, నీ జీవిత విధానములో, నీ క్రియలో నీ సాక్ష్యం కావాలి దేవునికి. ఆయన దగ్గర ఏడువు, నీ పాపాల్లో ఒప్పుకో, రక్షణ పొందు, ఇక మీదట వాడిని చేయకు. అప్పుడు నువ్వు రాజ్యానికి వారసును అవుతావు. దేవుని రాజ్యం నీకోసం పొంచి ఉంది, నీకోసం పొంచి ఉంది. దేవుడు చూస్తున్నాడు, వస్తాడా లేదా నా దగ్గరికి. ఎలా పోతావు అక్కడికి? అసూయ కలిగి పోగలవా? ఓర్వ లేకుండా పోగలవా? ఇతరులపై నింద మోపిన పోగలవా? నువ్వు ఎప్పుడు కోపము ద్వేషము కలిగి ఉండి నువ్వు అక్కడికి పోగలవా? పోలేవు. అక్కడికి ఎలా వెళ్ళగలవు మరి? యేసుక్రీస్తు యొక్క మనస్సు నీకు కావాలి. ఎలాంటి మనస్సు అది? తగ్గింపు మనస్సు, ఓర్వగలిగిన మనస్సు, ఓర్పు కలిగినటువంటి మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, నిన్ను ప్రేమించే మనస్సు, నీ కొరకు ప్రాణం పెట్టే మనస్సు. అది విడిచిపెట్టి నేను బైబిల్ చదువుతున్నాను, రెఫరెన్సులు అన్నీ గంట కొడతాను, నాకు బాగా తెలుసు, నేను పోతానంటే పోలేవు. అది తేడా. చాలామంది ఈ ధోరణిలో ఉన్నారు ఈరోజు. బైబిల్ నాలెడ్జ్ కావాలనుకుంటున్నారు కానీ బైబిల్ ప్రకారం నడవడం కావడం లేదు. చాలామందిలో లేదు, 100కి 99 మందిలో లేదు. అందరు బోధకులే. కాబట్టి దేవుని యొక్క సాక్షి జీవితం మనకు అవసరం. ప్రభునందు మనం నేర్చుకోవాలి, ప్రభువులో మనం కొనసాగాలి.
ప్రభువులో మనం కొనసాగినప్పుడే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనము కలిగి ఉంటాం. అలా మనం లేకపోతే తండ్రి కుడి పార్శ్వాన కూర్చోలేం. నేను ముందు చెప్పాను, ముందు వాక్యంలో ఒక పశువుల కాపరినిగా దేవుడు నన్ను ఎన్నుకున్న తర్వాత ఎక్కడ కూర్చున్నాను? ఒక్క ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చున్నాను. చూడు ఎంత గొప్ప విషయం. అందరు కూర్చుంటారే? అందరి చేత అవుతుందా? పొమ్మని చూద్దాం. డిగ్రీలు చదివింటారు, పీజీలు చదివింటారు, పెద్ద పెద్ద డాక్టరేట్లు వింటారు, పోయి కూర్చోమని. ఇంపాసిబుల్. దగ్గర కూడా రానిరు అసలు. నేను ప్రభువునందు నువ్వు వెళ్ళవచ్చు. దేవుడు కూర్చోబెడతాడు నిన్ను, తండ్రి కుడి పార్శ్వాన కూర్చోబెడతాడు. ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, తండ్రి కుడి పార్శ్వాన పరలోక రాజ్యంలో కూర్చోబెడతాడు నిన్ను. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన. అప్పుడు నిజంగా దేవుని యొక్క కుడి పార్శ్వాన మనం ఉండటం దేవుడికి ఇష్టం. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఏమంటుంది? ఎవరున్నారు అక్కడ? చూద్దాం ఆ మాటను ఒకసారి. ఎవరున్నారో? మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఏమంటాడు అక్కడ? ఇలాగ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చూసారా? ఎవరు? యేసు ప్రభు ఆసీనుడైపోయాడు. పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడయ్యాడు. అందుకే ఆజ్ఞ ఇచ్చాడు. మొట్టమొదట కీర్తనకారుడు అంటున్నాడు ఆ మాట, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన మాట. చాలు. నువ్వు ఇంతవరకు ఏం చేసావు? నువ్వు నా పని చేసావు. నీ శత్రువులందరినీ నీ పాదాల దగ్గర పెట్టి ఇంతవరకు నువ్వు నా కుడి పార్శ్వాన కూర్చో అంటున్నాడు. మీరు వింటున్నారో లేదో? యూట్యూబుల్లో ఇప్పుడు కొన్ని ప్రస్తాపనలన్నీ బయటకు వస్తున్నాయి. దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది. క్రైస్తవుడు శత్రువు కాదురా నాయనా. క్రైస్తవుడు అందరికీ మిత్రుడు. క్రైస్తవుడు అందరికీ స్నేహితుడు. క్రైస్తవుడు యథార్థవంతుడు. క్రైస్తవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. క్రైస్తవుడు నిన్ను విభజించేవాడు కాదు. క్రైస్తవుడు నీకు విరోధి కాడు. క్రీస్తు ప్రపంచాన్ని ప్రేమించినవాడు. దేవుడు ప్రపంచాన్ని ప్రేమించినవాడు. తన ప్రేమను వెదజల్లేవాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి నన్ను రక్షించి తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి వచ్చిన దేవుడు. కాబట్టి నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు ఇక విశ్రాంతి తీసుకో. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? నువ్వు నా కుడి పార్శ్వంలో కూర్చొనైనా అంటున్నాడు. అదే మనం ఇప్పుడు చదివినాం. కొలస్సే పత్రిక 3:1 కూడా ఆ మాటే ఉంటుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. దైవజనులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తులు, దేవుడు వారితో మాట్లాడాడు. మనము నిజంగా చీకటి వారము, మనతో మాట్లాడలే, కానీ వాక్యానుసారంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. కాబట్టి దేవుని యొక్క ఔన్నత్యం చాలా గొప్పది, ఆలోచన చాలా గొప్పది. అందుకే ఆయన అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు వారును నాతో కూడా నా సింహాసనమునందు
కూర్చుండబెట్టేదను. చూసారా, కూర్చుండబెట్టేదను. ప్రకటన గ్రంథం 3:21 మాట అంటాడు, నేను జయించిన ప్రకారము మీరును జయించిన వారై తండ్రి దగ్గరికి రావాలి, తండ్రితో కూడా కూర్చోవాలి. ఆయన మనకు ఆశ్రయాన్ని కల్పించిన వాడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనతో కూర్చుందాం. ఆయన రాజ్యానికి మనం వారసులం కావాలి. కనుక ఏం చేయాలి? మనం ఏం చేద్దాం? మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. 22, 23. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. వారి మాట విని ఆశ్చర్యపడి వెళ్ళిపోయిరి. 23. పునరుత్థానము లేదని సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయాడు, ఒకడు భార్యను సహోదరులు చేస్తూ వచ్చారు. కానీ అక్కడ ఏముండదు, పెళ్ళి ఉండదు. అక్కడ అందరూ పెళ్లి కుమార్తెలే. కాబట్టి నువ్వు సిద్ధపడు, పెళ్లి కుమార్తె కా ముందు. ఆ రీతిగా దేవుని యొక్క వాగ్దానము ప్రభు యొక్క వాగ్దానము సంపూర్ణంగా నెరవేర్చబడు నిమిత్తము దేవుడు అంటాడు, ఇక చాలనైనా, నువ్వు చాలా కష్టపడ్డావు. అమ్మా, అన్న, నువ్వు చాలా బాధపడ్డావు, ఏడ్చావు, ఒప్పుకున్నావు, మాట ఇచ్చావు, వాగ్దానం చేశావు. ఇదిగో నీ గర్భాన్ని తెరిచాను. నీ గర్భంలో పుట్టిన బిడ్డ సమయలు. నువ్వు యథార్థంగా గొర్రెలను కాసావు, కాపాడావు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధి కలిగి ఉన్నావు. అడవిలో కూడా ఆయన వీణ వాయించేవాడు దావీదు మహారాజు. కాబట్టి నేను రాజుగా చేస్తున్నాను, నీ సింహాసనం స్థిరపరుస్తాను. యథార్థమైన స్థితిలో నీ పనిని నువ్వు ముగించావు. పశువుల కాపరిగానే ఉన్నావు, పనిచేశావు. ఆయా పనులు అన్ని విధాలుగా పరిశుద్ధంగా చేశావు, న్యాయంగా చేశావు. నిన్ను ఆ ఉన్నత స్థానంలో పెడుతున్నాను. చూసావా, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తాడు మనిషికి. కానీ మనిషి గ్రహించటంలే, మర్చిపోతున్నాడు. అందుకే వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఏమంటాడు? నిజంగా దేవుని వాక్యం ఏమంటుంది? ప్రతి వాడును తన్ను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. నేను అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఆ రోజు ఏం చేశాను, ఈరోజు ఏం చేస్తున్నాను. మర్చిపోకూడదు. మనిషి మర్చిపోయినాడు అంటే ఇంక వాడు మనిషేనా అసలు? అది మర్చిపోతారు ప్రజలు. ఈరోజు నాయకులందరూ కూడా అవన్నీ మర్చిపోయి రాజ్యాలు వెళ్తున్నారు. అందుకే భయంకరమైనటువంటి ప్రలోభాలలో మనం ఉన్నాం ఈ రోజుల్లో. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభువులో కొనసాగాలి. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట, మనం కూడా లోకానికి బానిసలమైతే సాక్ష్యం మనకు ఉండదు. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12-13. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనం చదువుకుందాం. ఏమంటాడు? రెండు కలిసి ఉన్నాయి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తమ పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టచ్చు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఇది సంగతి.
ఏం చేశాడు? పాపానికి బానిస కాలే, ఒక్క పాపం కూడా చేయలే. ఏమయ్యాడు మరి? పాపి కోసం ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై ఏం చేశాడు? తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు పోయి. నేను నన్ను కూడా కోరేది అదే. మీరు కూడా నేనుండు స్థలంలో మీరుండులాగునా అంటాడు యోహాను సువార్త 14లో. నేనుండు స్థలంలో మీరును ఉండులాగునా, నేను మరలా వచ్చి మిమ్మల్ని తోడుకొని పోదును అంటాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలా. ఇక్కడ ఇంకా అసూయలు, రకరకాల ఆలోచనలు, చెడు ఆలోచనలు, ద్వేషాలు, కలహాలు మనము కలిగి ఉన్నట్లయితే మరి ఎక్కడికి ఎలా వెళ్ళగలం? వాటిని విడిచిపెట్టాలండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అన్యుల్లో ఉండొచ్చు, కానీ విశ్వాసుల్లో ఉండకూడదు, సేవకుల్లో ఉండకూడదు. ఈరోజు సేవకుల మధ్యనే ఉంది, ఇంక విశ్వాసులు లేకుండా ఎట్లుంటుంది? సేవకుల్లోనే తనకు తాను గొప్ప అని ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉన్నారు, ఒకరికి ఒకరు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఒకరిని ఒకరు ద్వేషిస్తూ ఉన్నారు. ఒక పాస్టర్ చూసి ఇంకొక పాస్టర్కి ద్వేషం, కలయిక లేదు, ఐక్యత లేదు. యేసుప్రభు ఎవరిని ద్వేషించాడండి? పేతురును ద్వేషించాడా? హత్తుకున్నాడు. పేతురు అబద్ధం ఆడినాడు, కానీ ఒప్పుకున్నాడు, క్షమించాడు. గొర్రెల మేపన్నాడు, కాయమన్నాడు, మేపమన్నాడు. గనుక దేవుని యొక్క ఉద్దేశానుసారంగా శత్రువుల నుంచి మనము వేరు కావాలి. శత్రువులందరూ కూడా దేవుని పాదాల చెంతకు చేరాలి. మరి పనికిరాని రాయి, నిజంగా నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా మార్చబడినప్పుడు నిజంగా ఆ బిల్డింగ్ ఎలా ఉంటుంది? ఆ కట్టడం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఆ రీతిగానే జీవితంలో నువ్వు కట్టబడాలి. అట్టి కట్టుడులో నువ్వు పాలిభాగస్తునివి కావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వాటిని అనుసరించినప్పుడే మన దేవుడు నిజంగా మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. వస్తున్నాడు. వచ్చేలోపు జరిగే సంఘటనలన్నీ మనకు పెట్టాడు, ఎదురుగా పెట్టాడు. ఏమని? యుద్ధాలు వస్తాయి, ఒకరినొకడు చంపుకుంటాడు. ఎందుకు? ద్వేషాలు, కలహాలు, మత్సరము, క్రోధము, విమతము, అసూయ, అల్లరితో కూడినటువంటి పరిస్థితులు. ఇవన్నీ జరగాలి, జరుగుతున్నాయి, చూస్తున్నాం. మనలోనే మనం చంపుకుంటున్నామే. అబ్బా, బాధ అనుకుంటే. ఎవరిని ఎవరు చంపారు? నిందలు ఎవరిపైన మోపుతారు? చూడండి. మనలో మనిషిని చంపుకొని అవతల మీద నింద మోపాలని ప్రయాసపడుతున్నారు. బా అనుకుంటే బాధ. ఎందుకు ఇలా తయారవుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి ఆ మాట సంపూర్ణంగా నెరవేరాలి. నెరవేరుతూ ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు. దేశాలు ఈరోజు భయంకరమైనటువంటి యుద్ధాలకు లోనైపోయినాయి. యుద్ధాలు ప్రారంభమైనాయి. ఎన్నో రోజుల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 3 సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. నెలలు సంవత్సరాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు ఉక్రెయిన్ రష్యా ఆగలే, అయిపోలే. ఇంతవరకు ఇజ్రాయెల్కు మిగతా హమాస్కు వాళ్ళకు అయిపోలే.
ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కు మధ్యలో చైనాకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఏం ప్రయోజనం? దేవుడు చెప్పింది నెరవేరాల్సిందే. ఇకనైనా కళ్ళ తెరుచుకోవాలి. మనం చనిపోయినా ఏం పర్వాలే, తొందరగా చచ్చిపోతే కనీసం ప్రభు దగ్గరికి వెళ్తాం. నీతిగా ఉందాం, యథార్థంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, దేవుని ప్రేమ కలిగి ఉందాం. అప్పుడు మనం నిజంగా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందిన వరం అవుతాం. ఇది తింటే ఇది తాగితే కాదు అయ్యేది, ఆ క్రియలు కలిగి ఉంటే అవుతాం. ఇందులో ఏం మంత్రం లేదు, ఇది సూచన. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందాలి అన్నది సూచన. మన దేశంలో ఎలా ఉందో ఇప్పుడు, పెళ్ళి అయింది అంటే ఏం కావాలి? ఒక గుర్తు. తాళి కడతారు, కాళ్ళకు మెట్టెలు పెడతారు, ఒక గుర్తు అన్నమాట పెళ్ళి అయింది అని. ఆ రీతిగా మనం కూడా క్రైస్తవ జీవితము అంటే క్రీస్తును అంగీకరించిన వారమైతే, క్రీస్తును అనుభవించే వారమైతే, క్రీస్తును పోలి ఆ తగ్గింపు జీవితం, ఆ యథార్థమైన జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, ఆ ప్రేమను మనము కలిగినటువంటి వారం పరలోక రాజ్యానికి సిద్ధం. అదే అన్నాడు, నువ్వు చేసింది చేసావు, కరెక్ట్ చేసావు, నేను చెప్పినట్లు చేసావు, ఇక చాలు, నీ శత్రువులందరినీ నీ పాదాల దగ్గర తెస్తా నేను అంటున్నాడు తండ్రి. కాబట్టి మనం ఆయన మాట విందాం, సిద్ధపడదాం, శత్రుత్వాన్ని పోగొట్టుకుందాం, శత్రుభారం నుంచి మనం దూరం అవుదాం. శత్రుత్వము మన సొంతం కాదు, యేసు ప్రభు మన సొంతం, ఆయన ప్రేమ మన సొంతం, ఆయన క్రియలు మన సొంతం. ఆయనలో పాలిభాగస్థులమై పరలోక రాజ్యానికి వారసులం అవుదాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు మనం బలలో ప్రవేశిద్దాం.